ఒకటి కాదు, రెండు కాదు, తెలంగాణలో 1000 కోట్లు వర్త్ స్కామ్ బయటపడింది. 1000 కోట్లు అంటే వీళ్ళు ఏం చేశారా అని నేను ఆలోచించాను. ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారా, లేకపోతే ఇంకేమైనా పెద్ద భారీ మొత్తాన ఫండ్స్ మిస్అప్రాప్రియేట్ చేశారంటే లేదు, చాలా చిన్నగా ఎవరికి దొరకని విధంగా స్కామ్ చేశారు. ఏంటంటే షీప్, గొర్రె, ఈవెన్ ఐఎమ్ లాఫింగ్, ఎస్, షీప్ రేరింగ్, తెలంగాణ షీప్ రేరింగ్ స్కీమ్ ద్వారా పేదవాళ్ళకి డ్రాట్ యానిమల్స్ అనేవి ఇస్తారనమాట. సో దట్ ఆ యానిమల్ ఇచ్చిన ఫుడ్ కానీ లేకపోతే యానిమల్ ఇచ్చిన మిల్క్ తోటి వీళ్ళ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందని ఫ్రీగా ప్రభుత్వం పంచుతూ ఉంటుంది. వీటి మీద చాలా ఇన్నోవేటివ్ గా చనిపోయిన వాళ్ళకు కూడా షీప్ ని ఇవ్వడం, కొత్త నకిలీ బెనిఫిషియరీస్ కి కూడా షీప్ ఇవ్వడం, ఇంకా షీప్ ట్యాగ్స్ అని చాలా ఇన్నోవేటివ్ స్టెప్ అన్నమాట టు ప్రొటెక్ట్ ద క్యాటిల్. ఆ షీప్ ట్యాగ్స్ ని కూడా డూప్లికేట్ చేయడం, అలాగా డిస్ట్రిక్ట్ లో కలిపి లెక్క వేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1000 కోట్లు మాయం చేశారు. ఐ డోంట్ నో వాట్ టు సే. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఇంత ఇన్నోవేటివ్ గా, ఇంత అంటే డబ్బులు తీసుకోవాలి ప్రజల నుంచి అని కంకణం కట్టుకొని కూర్చునే వాళ్ళని ఏం చేయాలో మీరే నాకు చెప్పండి.